హాయ్ అండి, అందరికీ నమస్కారం. తమ్మినేల్ మీద అనసూయ గారి ఫోటోను అలాగే శివాజీ గారి ఫోటోను చూసుంటారు. ఈ మధ్య అనసూయ గారి గురించి శివాజీ గారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే వాళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి ముందు సినిమా ఇండస్ట్రీ గురించి చాలామందికి తెలుసు. దాని విషయంలో కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వీటి గురించి మాట్లాడే ముందు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఆసక్తి కలిగిన వాడిని, సినిమా షూటింగ్లు అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సినిమా షూటింగ్లు కూడా మొదలుపెట్టి ఏది పూర్తి చేయకుండానే ఆగిపోయి వెనక్కి వచ్చేసాను. సినిమా అంటే ఆసక్తి ఉండేది, కథలు రాయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్న తర్వాత అనసూయ గారి గురించి, శివాజీ గారి గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచిస్తే బాగుంటుందో మరి కథ విన్న తర్వాత మీరే చెప్తురు. కానీ సో కథలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్లోకి రావడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చక్కగా పూర్తిగా సింపుల్గా షార్ట్కట్లో స్టోరీ చెప్పేస్తాను. ఇది సినిమా కోసం రాశాను, కానీ ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రపంచాన్ని మోస్తున్నది భూమి. భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి మన భారతదేశాన్ని మనం భరతమాత అని పిలుస్తాం. అంటే ప్రతి దేశానికి ఒక పేరు పెట్టుకుందాం. అలాగా అమెరికా మాత, లండన్ మాత, ఆస్ట్రేలియా మాత, అలాగే భరతమాత. ఈ భూమాత అంటే భూదేవి, భూమాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దేశమాతలందరినీ ఆహ్వానించింది. భూమాత ఆహ్వానం మేరకు భూమాత ఆహ్వానం మేరకు ప్రపంచంలోని దేశమాతలందరూ సమావేశమయ్యారు. అందరితో మాట్లాడడం అయిపోయిన తర్వాత భరతమాత దగ్గరికి వచ్చింది భూమాత. ఈ అమ్మ భరతమాత, ప్రపంచంలో అందరు మాతలు వాళ్ళ పిల్లల నాగరికతలను, వాళ్ళ పద్ధతులను ఆధునీకరించుకున్నారు. ఆధునీకరించుకోవడంలో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ విధానాలన్నీ వేరుగా ఉన్నాయి. ఓ భూమాతగా గర్వపడే విధంగా ఈ భూప్రపంచంలో ఓ తల్లిగా అందమైన వస్త్రధారణతో నువ్వు నీ పిల్లలు ఉన్నారని నేను చాలా గర్వించాను. కానీ ఇప్పుడు నువ్వు పెంచి పోషిస్తున్న ఆ కళ అనబడింది ఏదైతే ఉందో, ఆ కళామ తల్లి భారతీయులందరి సంస్కృతిని, భారతీయులందరి మాట తీరును, భారతీయులందరి పద్ధతులను మోటివేట్ చేయడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆ కళామ తల్లి ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ కళామ తల్లి పరిస్థితి చూసావా ఎలాగుందో. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలాగా, అందరి మాతల్లాగా, అందరి పిల్లల్లాగా నీ పిల్లలను పాడు చేసుకుంటున్నట్లుగా నాకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో కనుక్కొని నాకు మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సమావేశం ఇంతటితో ఆపేస్తున్నానని చెప్పి ఆ సమావేశం ఆపేసింది. ఆ తర్వాత ఈ భరతమాత ప్రాక్టీస్ మొదలుపెట్టింది. దీనికి కారణం ఏంటో తెలుసుకుంది. భూమాత చెప్పిన మాట ప్రకారం ఆ కళామ తల్లి దీనికి కారణమా అని చెప్పి కళామ తల్లిని కలవడానికి వెళ్ళింది. కళామ తల్లి సిగ్గుతో గదిలో కూర్చొని ఏడుస్తుంది. భరతమాత పిలిచింది, అమ్మ కళామ తల్లి, ఏంటి లోపల కూర్చొని ఏడుస్తున్నావు, బయటికి రాని. అప్పుడు కళామ తల్లి అన్నది, ఎవరు వచ్చేవాళ్ళు మీరు దగ్గరికి రాకండి, నా ఒంటి మీద బట్టలు లేవు, నేను చాలా సిగ్గుతో ఉన్నాను, నన్ను ఎవరు చూడొద్దు, నా దగ్గరికి రావద్దు. అదేంటి బహిరంగంగా అందరి ముందు
కనబడుతున్నావు, అందరికీ ప్రదర్శనలు ఇస్తున్నావు. నీ వల్లే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరి కళ్ళకు మంచి చక్కటి ఆనందాన్ని విందుగా చూపిస్తున్నావు. నీ వల్లే అన్నీ అందరికీ తెలుస్తున్నాయి. అలాంటి కళామ తల్లివి ఎందుకు అలాగంటున్నావు? నీ మీద నాకు ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. భూమాత ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళాను. దేశమాతలందరి ఎదుట, ప్రపంచ దేశమాతలందరి ఎదుట నా పరుగు పోయినట్టు అయింది. నీ గురించి ఒక చిన్న సూచన ఆ భూమాత ఇచ్చింది. అందువల్ల నేను నిన్ను అడుగుదామని వచ్చాను. ఏంటి పరిస్థితి అని అంటే అప్పుడు ఆ కళామ తల్లి చెప్తుంది. మొదట్లో నన్ను ఉపయోగించుకునేటప్పుడు తోలుబొమ్మగా ఉపయోగించుకున్నారు, వీధి నాటకంగా ఉపయోగించుకున్నారు, స్టేజ్ నాటకం మీద ఉపయోగించుకున్నారు, తర్వాత డ్రామాలు, తర్వాత బుర్ర కథలు, హరికథలు, ఇలాగ అన్ని రకాలుగా నన్ను కళగా ఉపయోగించుకున్నారు. అందరి ద్వారా నేను మెప్పు పొందుతున్నాను, ఘనత పొందుతున్నాను, కీర్తి పొందుతున్నాను. నా నెత్తి మీదకి కిరీటాలు వచ్చినాయి, నాకు సొగసు వచ్చింది, మంచి కురులు వచ్చినాయి, మంచి అందం వచ్చింది, మంచి మంచి గుణలైన వాళ్ళు నాలో ఉంటున్నారు. నాకు విపరీతమైన అహంభావం కూడా పెరిగింది. ఉండగా ఉండగా నన్ను పోషించేవాళ్ళు, నన్ను సంరక్షించేవాళ్ళు, నన్ను ఉపయోగించుకునేవాళ్ళు నన్ను అతి దారుణంగా దిగజార్చడానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ నా నెత్తి మీద ఉన్న కిరీటం, నాకున్నటువంటి పొగడ్తలు, ఇవన్నీ చూసి నన్ను పోషించి సంరక్షిస్తున్న వారు నా మీద ఉన్నటువంటి బట్టలు లాగేయడం కూడా నాకు తెలియలేదు. చివరికి వచ్చేటప్పటికి ఈ కళారంగంలో కళామ తల్లి అని పిలువబడుతున్న నేను ఒంటి మీద బట్టలు కూడా లేని, నూలుపోగు లేని స్థితిలో వ్యవస్థగా కళగా ప్రేక్షకుల దృష్టికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేలాగుంది. ఇప్పుడు ఒక కడ్రాయల్ బాడీతో నేనున్నాను. ఈ రెండు కూడా తీసేసి యాక్షన్ చేయమని నన్ను సంరక్షించే వాళ్ళు, పోషించే వాళ్ళు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడంటే ఘనతకి అలవాటు పడ్డాను, ఇప్పుడు ఇంతకంటే దరిద్రంగా దిగజారలేక ఏడుస్తున్నాను అని కళామ తల్లి మొరపెట్టగా అప్పుడు భరతమాత నీకు అటువంటి పరిస్థితి రానివ్వకుండా నేను చాలా ప్రయత్నాలు చేశాను కదా, చాలా విషయాల మీద కట్టడి చేశాను కదా, సెన్సార్లు ఉన్నాయి కదా, అందరికీ ఇలా ఉండాలి, ఇంత వయసు రిస్ట్రిక్షన్స్ ఉండాలని పెట్టాను కదా, అవన్నీ లేవా అని అంటే అవన్నీ ఒకప్పుడు తెర మీద సినిమాలు ఆడుతున్నప్పుడు ఉండేవమ్మా, ఇప్పుడు చేతిలోకి మొబైల్ వచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా పచ్చిబూతులతో ఇష్టం వచ్చినట్లు నన్ను ఈ పోషకులు, సంరక్షకులు ఉపయోగించుకుంటున్నారు. కాదనలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టానికి నేను బానిసనైపోయాను. ఒకప్పుడు నన్ను కీర్తించేవారు, ఇప్పుడు నేను వాళ్ళ పొగడ్తలకు ఎదిగి పొగరు పెరిగి ఆఖరికి వచ్చేటప్పటికి దిగజారిపోయి వాళ్ళ పాదాల కింద చెప్పునైపోయాను. ఇవాళ కళామ తల్లి అనే పేరు పోయి నన్ను ఇష్టం వచ్చినట్లు వాడుకునే స్థాయికి దించేశారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అందుకే ఏడుస్తూ కూర్చున్నాను అని చెప్పింది కళామ తల్లి. దానికి భరతమాత ఇప్పుడు దీనికి మనం ఏం చేయగలము, ఈ దేశాలన్నింటినీ భరిస్తున్నా మోస్తున్న భూమాత ఉంది. భూమాత దగ్గరికి సమావేశానికి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను చెప్తానని చెప్పి భరతమాత దగ్గర నుంచి వెళ్ళి భూమాత ఏర్పాటు చేసిన 2వ సభలో మళ్ళీ హాజరైనప్పుడు మిగతా దేశాలన్నిటితో మాట్లాడిన తర్వాత మళ్ళీ భరతమాత దగ్గరకు వచ్చింది భూమాత. అమ్మ ఇది పరిస్థితి, కళామ తల్లి ఇలా కన్నీళ్ళు పెడుతుంది అని చెప్తే అప్పుడు భూమాత ఈ భూమి మీద అనేక మంది జనులను, అనేక సంస్కృతులను, అనేక సాంప్రదాయాలను, అనేక మంది పద్ధతులను అన్నిటినీ భరిస్తున్నాను. కొద్ది గొప్ప నాకున్న పేరు స్త్రీ పేరు, అలాగే దేశమాతలని మీ అందరికీ ఉన్నది స్త్రీ పేరు.
కాబట్టి స్త్రీ సహజతత్వాన్ని వస్త్రంతో కప్పి చూపించి అందంగా స్త్రీ అలంకారాలు చూపించే విధంలో భారతదేశమే టాప్లో ఉంది, భరతమాతే టాప్ అని నేను గర్వించాను. ఇప్పుడు ఈ కళారంగం ద్వారా అన్ని రకాల సంస్కృతులు ప్రవేశించి ఇంత దారుణంగా అయిపోయిందనంటే కళామ తల్లి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందరూ వాడుకునే స్థాయికి దిగిపోయింది. కాబట్టి వాళ్ళందరూ వాడుకునే స్థాయికి ఆ కళామ తల్లిని దిగజార్చారు కనుక దేశమాతగా నువ్వే కంట్రోల్ చేయాలి, లేదంటే భూమాతగా నా పని నేను చేస్తాను, ఇంకా వెళ్ళిరా అని పంపించింది. ఇదండి కళామ తల్లికి కన్నీరు అనేటువంటి ఒక స్టోరీ నేను రాశాను. ఆ స్టోరీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను నేను దృష్టిలో పెట్టుకొని అది రాయడం జరిగింది. కానీ సినిమా తీయాలనే కోరికతో నేను కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలాగుందంటే ఒంటి నిండా వస్త్రాలు కప్పుకుంటే ఎవరు సినిమాలు చూసే పొజిషన్లో లేదు. హీరోయిన్ అంటే ఎలాగ ఉండాలో అలా చూపిస్తే తప్ప సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది. దేశాన్ని మాతగా పిలుస్తున్నాం, రంగాలను మాతగా పిలుస్తున్నాం, భూమిని మాతగా పిలుస్తున్నాం, తల్లి స్థానాన్ని మన సంస్థలన్నిటికీ ఆపాదించాం. కానీ తల్లిని చూసినట్టుగా తల్లి లాంటి ఆడదాన్ని ఈ ప్రపంచం చూడట్లేదు. ఆడదాని శరీరంలో అంగాంగాలను ప్రదర్శించేలాగా చేస్తున్నారు, అంగాంగాలను చూసేలా చేస్తున్నారు. వాటిని చూసి ప్రేరేపితులైనటువంటి యవనస్తులు వయసు తేడా లేకుండా వాళ్ళు ఏంటనేది చూడకుండా వాళ్ళలో పెరుగుతున్న ఉద్రేకంతో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మనిషి శరీరంలో సహజమైన శరీర వాంఛలు ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికే వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఈనాటి వ్యవస్థలు వాటిని పురిగొల్పుతున్నాయి, రగిలిస్తున్నాయి. దీని మీద ఒక ఆవిడ వీడియో చేశారు, చాలా బాగా మాట్లాడారు ఆవిడ. ఆ కింద నేను మెసేజ్ కూడా పెట్టాను, అమ్మ మీరు చాలా బాగా మాట్లాడారని. ఇవాళ ఈ దుస్థితికి కారణం, ఈ పరిస్థితికి కారణం ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం. స్వేచ్ఛ స్వతంత్రాలు దేనికి అని అంటే అందరితో కలిసి ఆనందంగా జీవించడానికి, చక్కగా మాట్లాడడానికి, చక్కగా పెరగడానికి. స్వేచ్ఛ ఉంది కదా, స్వాతంత్రం ఉంది కదా అని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నడిస్తే జంతువులకి మనకి తేడా ఏముంది? స్వేచ్ఛగా బ్రతకడానికి జంతువులకు అవకాశం ఉంది, అందువల్ల అవి అడవిలోనే ఉంటాయి. అడవి దాటి బయటకు వస్తే వాటికి ఎలా బ్రతకాలో తెలియదు కాబట్టి అందరి మీద పడిపోతాయి, లేదా అందరి ద్వారా చంపబడతాయి. మరి మనం మనుషులం, నాగరికత తెలిసిన వాళ్ళం, న్యాయం ధర్మం తెలిసిన వాళ్ళం, నైతిక విలువలు తెలిసిన వాళ్ళం, పరిస్థితులను అర్థం చేసుకొని బ్రతుకును దిద్దుకోవాలనుకునే వాళ్ళం. నేను చాలా కాలం క్రిందట ఒక పోస్ట్ పెట్టాను, మనం చేసే పని చట్ట వ్యతిరేకం కాకపోయినా ఒక్కోసారి సమాజాన్ని పాడు చేస్తుందేమో అని గుర్తించకపోతే బిబ్లికల్గా అది పాపం అని వాక్యాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది చట్ట వ్యతిరేకమైంది కాదు, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని లైసెన్సులు ఉన్నాయి, దానికి ఆమోదం ఉంటుంది అని నువ్వు అనుకునే ముందు అది పబ్లిక్ అయితే నీ దేశం ఏమైపోతుంది, దేశంలో ప్రజలు ఏమైపోతారు, ప్రజల విధానాలు ఏమైపోతాయి అనేది ఆలోచించకపోవడం నేరమే. కాబట్టి ఇవాళ చాలామంది స్త్రీలు మాట్లాడినా పురుషులు మాట్లాడినా ఉన్న స్వాతంత్రాన్ని బట్టి, స్వేచ్ఛను బట్టి నచ్చినవి కట్టుకోవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. కానీ అది గది వరకు పరిమితం అయితే పర్లేదు. కానీ పబ్లిక్లోకి వెళ్తున్నాం కాబట్టి పబ్లిక్లో ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండాలి. కాబట్టి అలాగ ఉండకపోవడం వల్ల అనసూయ గారి గురించి మాత్రమే కాదు, అలాగ ఉండకుండా ఆ సినిమా రంగంలో ఆ కెమెరా ముందు చేసే యాక్షన్కి, అక్కడ ఉన్న కథకి, ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ తెర మీద ఆడే పిక్చర్కి సంబంధించినటువంటి సందర్భానికి తగ్గట్టుగా ఎలాగున్నా ఓకే. కానీ అదే డ్రెస్సులతోటి ఈ మధ్య షాపింగ్ మాల్స్ ఓపెనింగులకి, పుణ్యక్షేత్రాలకి, చిన్న చిన్న కార్యక్రమాలకి ఈ జబర్దస్త్ టీముల్లాగా లేకపోతే ఆ సీరియల్ టీముల్లాగా సినిమా టీములు కూడా, సినిమా యాక్టర్లు కూడా బయటకు వస్తున్నారు.
వాళ్ళని తెర మీద అలా చూస్తున్నారు. సేమ్ అలాగే రోడ్డు మీదకి పబ్లిక్లోకి మనిషి లైవ్లోకి వచ్చేటప్పటికి మనుషులు ఎలాగుంటారో ఆలోచించండి. తెర మీద మీరు అలా చేయడానికి కారణం ఏంటి? అందరూ ఆకర్షింపబడి ఆకర్షణతో చూస్తారనే తెర మీద అలా చేస్తున్నారు. అదే మనిషి డైరెక్ట్గా ప్రజల ముందు లైవ్లోకి వచ్చేస్తే ఎప్పటి నుండో వాళ్ళు చూస్తూ అభిమానం దేనికి పెంచుకున్నారు? ఆ సౌందర్యాన్ని బట్టి, వాళ్ళ సౌందర్యాన్ని ప్రదర్శించిన విధానాన్ని బట్టి వాళ్ళంటే అభిమానం పెంచుకొని అలా కట్టారు. అలాగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి స్థితిలో ఆ స్త్రీలు తెర మీద ఉండాల్సిన వాళ్ళు పబ్లిక్లోకి వస్తే ఎలా ఉంటుంది? అందుకనే ఇవాళ వ్యవస్థని కలుషితం చేసింది ఏంటి అని అంటే కళారంగమే కలుషితం చేస్తుంది. కళారంగాన్ని ఇంత కలుషితం చేసింది ఎవరు అంటే బిజినెస్దారులు. బిజినెస్దారులు ఎందుకు ఈ కలుషితం చేయడానికి ఇష్టపడ్డారు అని అంటే చూసేవాళ్ళ కోసం. చూసేవాళ్ళు ఎవరు అంటే ప్రేక్షకులు. ప్రేక్షకుల కోసం ఎందుకు ఇలా చేశారంటే ప్రేక్షకులకు నార్మల్గా ఉంటే చూడట్లేదు, నీతి కథలు చూడట్లేదు, యోగ్యమైన కథలు చూడట్లేదు. ప్రేక్షకులకి డిగ్ 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 దిగ్మంటూ ఉండాలా, తలతలు మెరిసిపోతూ ఉండాలా, రకరకాల మార్పులు వచ్చేస్తూ ఉండాలి. ప్రేక్షకులు కూడా కళ్ళకి అలా చూడకుండా టక్కుమని గుండె ఉప్పొంగేలాగా ఉండాలి. అందువల్ల ప్రేక్షకులకు నచ్చింది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తేనే కానీ ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళు ఖర్చు పెట్టింది సంపాదించలేరు. ఆ ప్రేక్షకుల ముందుకు అలా తీసుకెళ్ళాలంటే మీరు ఇలాగ ఉండాలి అంటే హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పినట్టు చేయక తప్పట్లేదు. అలా చేసిన వీళ్ళు ఏమవుతుంది అని అంటే సమాజం అంతా సినిమాల్లో ఏ యాక్షన్లు ఉంటాయో, ఏ పాత్రలు ఉంటాయో, ఏ డ్రెస్సింగ్లు ఉంటాయో అయ్యో బయట జనాలు కూడా ఇంచుమించు ఏదో కుటుంబంలో భయపడి, అమ్మా నాన్నలకు భయపడి, సమాజానికి భయపడి కొద్దో గొప్ప కట్టుబాటులో ఉన్నారు. కానీ అది కూడా వాళ్ళకు దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. కాకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా బయటపడిపోతామని లోపల అలా చేయాలని కోరుకున్నా కంట్రోల్ చేసుకున్నాం. దేనికి అంటే మనకు ఒక సమాజము, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఈ సమాజము, ఈ వ్యవస్థ ఉండగానే వీటన్నిటినీ ఒక క్రమమైన పద్ధతిలో కరెక్ట్ అయిన వేలే పెట్టకపోతే మొత్తం నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది రైట్ అని నేను అనట్లేదు. ఎంత ఆవేశం వచ్చినా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్త్రీలను దూషించడం అనేది నేరం. అయితే ఆ మాట్లాడేటప్పుడు ఆయన ఉద్రేకంతో అలా మాట్లాడేశారు, అది తప్పని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి శివాజీ గారిని బట్టి, అనసూయ గారిని బట్టి ఇవాళ ఒక గొప్ప వెలుగు భారతదేశంలో ఉద్భవిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను క్రైస్తవుణ్ణి కాకముందు, క్రీస్తు అనుచరుణ్ణి కాకముందు సినిమాలంటే మహా పిచ్చి నాకు. సినిమా తీయడం అంటే మహా కోరిక. ఆ సినిమాలన్నా, హీరోలన్నా, హీరోయిన్లన్నా ఎనలేని అట్రాక్షన్. దేవుని కృప వల్ల ఇవాళ నా హీరో ప్రభు అని యేసుక్రీస్తే నా సామ్రాజ్యం, సంఘం, సేవ, నా బ్రతుకంతా దేవుని పరిచర్యలో ఉంది. అది ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే ఆసక్తి, సినిమా షూటింగ్లు అంటే ఏదో ఇష్టం ఉండి తిరిగేవాడిని. కాబట్టి నేను కూడా చేయాలని మొన్నటిదాకా ప్రయత్నం చేసి ఇంకా వదిలేయాలని నిర్ణయించుకొని వదిలేశాను. కనుక ఇలాంటి ఒక సినిమా తీయాలని ఈ కళామ తల్లికి కన్నీరు అనే స్టోరీ రాశాను. నా సన్నిహితులకి, స్నేహితులకి చెప్పాను. ఆ సహోదరులు కూడా మీరు రాసిన స్టోరీ చాలా బాగుందన్నారు. ఆ కళామ తల్లికి కన్నీరు అనే స్టోరీ కూడా నా దగ్గర ఉంది. కానీ ఇలాంటి ఏమీ చేయకూడదని మొత్తం మా సంఘం ఎదురుగుండా, మా సంఘ పిల్లలు ఎదురుగుండా నా స్టోరీలన్నీ అలా చర్చి గుమ్మం ముందు మొత్తం కుప్పగా పోసి అంటించేసి తగలబెట్టేశాను. ఎందుకంటే ఇదంతా కల్పించబడిన కథలు, కల్పనా కథలను అనుసరించే జనులు, కల్పనా కథలను ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ కల్పనా కథలతోనే భూలోకం భయంకరంగా మారిపోతుంది. కాబట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, చారిత్రక అంశాలు తీసుకెళ్ళాలి. అవి కేవలం ఉపదేశం ద్వారా మాత్రమే చేయగలం. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఈ ఉపదేశం ద్వారా ఈ సేవ చేయాలనుకుని సేవ చేస్తున్నాను. నా కోసం ప్రార్థించండి, మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ వందనాలండి. మరో అంశంతో మరలా కలుద్దాం.
అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. నేను ఎవరిని తప్పు పెట్టట్లేదండి. అందరము మన పరిస్థితులను బట్టి చేస్తాం. కానీ ఆ పరిస్థితులు మన దేశాన్ని ఏ దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్ళిపోతున్నాయో ఆలోచించమని కలామ తల్లిని కన్నీరు పెట్టించొద్దని, దేశమాతను ఏడిపించొద్దని, ప్రపంచంలో భారతదేశం పవిత్రమైన స్థానంలో ఉండేలాగా అందరూ ప్రోత్సహించాలని, మత ఘర్షణలు కుల ఘర్షణలు పక్కబెట్టి దేశం యొక్క ఉన్నతత్వాన్ని కాపాడడానికి దేశంలో ప్రతి మతము నడుం కట్టాలని ప్రభు పేరిట పిలుపునిస్తూ ముగిస్తున్నాను.